శుభోదయం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాశులు, వీటన్నింటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయింపబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలుంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి, చెడు అన్నీ కూడా గ్రహాలిచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉంది? మీకు అనుకూలమేంటి, ప్రతికూలమేంటి? మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా? అన్నింటా అభివృద్ధి కోసం ఏం చేయాలి? మీ జాతకంతో పాటు మీ సమస్యలకు చక్కని పరిష్కారం చూపేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే వెంటనే మీ పుట్టిన తేదీ, సమయంతో పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కు కాల్ చేయండి. గురుగారు నమస్తే అండి. ముందుగా ఈ రోజు శుభ అశుభ సమయాల గురించి, దుర్ముహూర్తాల గురించి ఒకసారి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకు అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు మే 14వ తేదీ మంగళవారం. ఈరోజు శుద్ధ చవితి మధ్యాహ్నం 3:22 వరకు, ఆరద్రా నక్షత్రం రాత్రి 7:57 వరకు. ఈరోజు వర్జన్ లేదు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. అట్లాగే దుర్ముహూర్తం ఉదయం 8:12 నుంచి 9:03 వరకు. అట్లాగే తిరిగి రాత్రి 11:41 నుంచి 12:32 వరకు. ఇక అదృష్ట సమయం ఉదయం 10:45 నుంచి 11:10 వరకు. అట్లాగే తిరిగి సాయంత్రం 6:10 నుంచి 7:12 వరకు. ఇక ఈ అదృష్ట సమయంలో నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధన, ధార్మిక తత్వంతో ఈరోజు కార్యక్రమాలను ఆరంభించండి. అట్లాగే మహాలక్ష్మి పూజ కార్యక్రమం చేస్తున్నవారు ఈరోజు సాయంత్రం 6:10 నుంచి 7:12 సమయంలో పూజాది కార్యక్రమాలను ఆరంభించండి. ప్రశాంత జీవన విధానంగా ఈరోజు ఎటువంటి అరమరికలు లేకుండా ప్రశాంతంగా జనజీవనం జరగాలని అదృష్టం భావిస్తోంది. అలాగే ఈ రోజు పుట్టిన వారి జాతకం ఏ విధంగా ఉండబోతోందంటారు? ఈరోజు ఆర్ద్రా నక్షత్రంలో పుడుతున్నటువంటి వారిలో 70% నుంచి 78% వరకు మగ సంతానం కలుగుతుంది. సో వీరు వ్యక్తిగతంగా కొద్దిగా భావావేశాలకు లోనవుతూ ఉంటారు. అట్లాగే బాల్యం అంటే సుమారు 14 సంవత్సరాల వరకు విద్యకు అంతరాయం కలగదు. అట్లాగే 14-17 సంవత్సరాల మధ్యకాలం కొద్దిగా విద్యాపరంగా కొంత ఇబ్బందికర వాతావరణంగానే ఉంటుంది. తిరిగి మరలా 17 నుంచి 25 సంవత్సరాల వరకు వారి జీవన విధానం సాధారణంగా సామాన్యంగా జరుగుతుంది. 26వ సంవత్సరం నుంచి వారికి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి. వీరు వేద పండితులుగాను, భాషా పండితులుగాను, అట్లాగే సాంకేతిక విద్యారంగంలో నిష్ణాతులుగా ఉంటారు. సో వీరికి ఏక సంతానం గాని, ఒక మగ సంతానం గాని ఉంటుంది. తప్పనిసరిగా వీరి యొక్క జన్మతః రీత్యా జన్మించినటువంటి తల్లిదండ్రులకు కూడాను ఇక్కడ నుంచి వారికి అనుకూల కాలం అని చెప్పవచ్చు. అట్లాగే ఈ రోజు పుట్టి జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారు, అట్లాగే ఈరోజు వివాహ దినోత్సవాలు జరుపుకునే వారందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ధనకనక వస్తు వాహనాలతో సమృద్ధిగా ఉండాలని మనసా వాచా కర్మేణ వారు ప్రశాంత జీవనం జరపాలనే అదృష్టం వారికి శుభాశిస్సులు అందిస్తూ ఉంది. అలాగే మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ మల్లికార్జున గారు హైదరాబాద్ నుంచి రెడీగా ఉన్నారు. మల్లికార్జున గారు నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, ఎవరి జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప కోసం మేడం. సారీ, మా అన్నయ్య వాళ్ళ పాప కోసం. ఓకే, చెప్పండి. పాప డేట్ ఆఫ్ బర్త్ 22/5/1988, నల్గొండ డిస్ట్రిక్ట్. టైం 4:05 మేడం, మార్నింగ్. ఓకే, పాప పేరు పాప పేరేంటండి? స్రవంతి మేడం. ఒకసారి చెప్పండి. శ్రవంతి. ఓకేనండి. శ్రవంతి గారు 88లో పుట్టినటువంటి శ్రవంతి గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా వారికి భవిష్యకాలం
ఈ నెల 31వ తారీఖు నుంచి ఆరంభమవుతుంది. 31వ తారీఖు తర్వాత 31వ తారీఖు ఉదయం మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయంలో, శివాలయంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసి తప్పనిసరిగా దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారికి ఒకే రంగు ఎరుపు గాని, పసుపు గాని, ఆకుపచ్చ గాని ఇత్యాది తెలుపు నలుపు కాకుండా మిగిలిన ఏ రంగు అయినా సరే ఒకే రకం పళ్ళు, పూలు, గాజులు, పసుపు కుంకుమ ఇచ్చి ఆ రోజు ఈ అమ్మాయి యొక్క భవిష్యత్ రీత్యా గ్రహస్థితులు మారుతున్నాయి కాబట్టి 31వ తారీఖు ఉదయం నుంచి ఆరంభమైనటువంటి ఈ మంచి రోజులు సుమారు 7 సంవత్సరాల 6 మాసాలు అనుకూలంగా ఉంది. ఆ సమయంలో ఈ పాప గురించి చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా అనుకూలంగా మారుతుంది. వైవాహిక జీవితం సానుకూలంగా సాగేటువంటి అవకాశం కనబడుతుంది. అక్కడి నుంచి మీకు మంచి రోజులు కాబట్టి ఆ రోజు ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీ చేసుకోండి. ఆ రోజు నుంచి అమ్మాయికి అదృష్టం అనుకూలంగా మారుతుంది. అలాగే నెక్స్ట్ కాలర్ వేణుబాబు గారు తెనాలి నుండి మాట్లాడుతున్నారు. వేణుబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వేణుబాబేనండి. ఓకేనండి. 6/8/1981 అండి. అవునండి. ఏ సమయంలో పుట్టారు? 81 అండి. ఉదయం 10 గంటల్లో. 10 గంటలకి. ఎక్కడండి? తెనాలిలో. చిలకలూరిపేట అండి. ఓకేనండి. చిలకలూరిపేట. ఓకేనండి, చెప్తారు గురువు గారు. నమస్కారం వేణుబాబు గారు. నమస్తే అండి. నమస్తే. వివాహం అయిందా మీకు? అవ్వలేదండి. అంటే మనం ప్రతిరోజు చదువుతున్నాం 80 నుంచి 85 సంవత్సరాలలో పుట్టినటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం మే 31వ తారీఖు నుంచి నవంబర్ 24వ తారీఖు మధ్య కాలంలో వివాహాలు పూర్తి అవుతాయి. సో తప్పనిసరిగా మీకు నవంబర్ 24th మార్నింగ్ ముహూర్తానికి వివాహం జరుగుతుంది. అంటే ప్రస్తుతం సూచన ఏది కుదరలేదు అనుకోవచ్చు మీరు. తప్పనిసరిగా 31వ తారీఖు అంటే రాబోయేటువంటి 15 రోజుల్లో వచ్చేటువంటి 2 ఆదివారాలు విధిగా ఆవుకి ఉలవపిండి బెల్లం పెట్టండి, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. తప్పనిసరిగా మీకు నవంబర్ 24th మార్నింగ్ కి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయితో, ఒక ప్రభుత్వ ఉద్యోగితోనే వివాహం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఈ 2 వారాలు మీరు ఆ రెమెడీ చేసుకోండి, ఫలితం మీకు అనుకూలంగా మారుతుంది. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ మధుకుమార్ గారు తిరుపతి నుండి కాల్ చేస్తున్నారు. మధుకుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మా మిసెస్ గురించి తెలుసుకున్నాను. ఓకే, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మేడం. జూలై 3, 1976 మేడం. 3/7/1976 మేడం. ఓకే, పుట్టిన సమయం అండి? మధ్యాహ్నం 2:10 మేడం. ఓకే, ఎక్కడ పుట్టారు? ఎక్కడ పుట్టారండి? ఏ ప్లేస్ లో? కావలి మేడం, నెల్లూరు జిల్లా కావలి. కావాలి. పేరు చెప్పండి, మీ మిస్సెస్ పేరు? సామ్రాజ్య లక్ష్మి మేడం. ఓకేనండి, గురువు గారు చెప్తారు. నమస్కారం మధుకుమార్ గారు. నమస్తే సార్. ఆరోగ్యం ఎలా ఉందండి? బాగానే ఉంది సార్. ఉద్యోగ ప్రయత్నాలు హలో సార్ బాగానే ఉంది సార్. హెల్త్ బాగానే ఉంది సార్. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారా? లేదు సార్. మొట్టమొదట ఆ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా వారికి ప్రభుత్వ రంగ ఉద్యోగం రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. సో అది మరి ఆ దిశగా వారు ప్రయత్నాలు చేశారా లేదా అనేటువంటిది మనం వారి విజ్ఞతకు వదిలేస్తే, గత 6 మాసాల నుంచి వీరికి ఉన్నటువంటి యొక్క మానసిక అస్థిరత్వం కొంత ఇబ్బందికరంగానే ఉందని చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు వీరికి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వీరి పేరుతో ఏదైనా చిన్న చిరు వ్యాపారం ఆరంభించినా కూడా అది క్రమేణా అభివృద్ధి అయ్యేటువంటి పరిస్థితిగా ఉంది. ప్రస్తుతం మీరున్నటువంటి ఇల్లుకి వాయువ్య భాగం పెరిగి ఉండటం చేత కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. తప్పనిసరిగా ఆ వాయువ్య భాగంలో ఒక కాపర్ బౌల్లో నీళ్లు పోసి నిత్యము కొన్ని నీళ్లు మారుస్తూ ఒక మంచి సువాసన కలిగిన పూలు ఆ నీళ్ళలో వేస్తుండండి. ఆ వాయువ్యం కొద్దిగా మార్పు చేసుకున్నట్లయితే బాగుంటుంది. తప్పనిసరి అది కుదరని పక్షంలో గన్ మెటల్ తో పరిగెత్తేటువంటి గుర్రపు బొమ్మ ఒకటి ఉంటుంది, దాన్నైనా అక్కడ స్థాపించవచ్చు, ఇబ్బంది లేదు. రాబోయేటువంటి ఈ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా తొలి 6 మాసాల తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది. సుమారు నవంబర్ నెల తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది. కొద్దిగా దయచేసి వెయిట్ చేయండి, మంచి సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ కాలర్ సైదుల్ గారు నల్గొండ నుండి మాట్లాడుతున్నారు. సైదుల్ గారు నమస్తే అండి. హలో.
డేట్ ఆఫ్ బర్త్ 19. హలో హలో, డేట్ ఆఫ్ బర్త్ 19 డిసెంబర్. హలో, ఓకే చెప్పండి. 19 డిసెంబర్ 1991. 91. అవునండి. పుట్టిన సమయం అండి? 9 to 10 మధ్యలో అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ 9 to 10 మధ్యలో అండి. 9 to 10 మధ్యలో. ఎవరి గురించి అండి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ గురించి. ఓకే. 91లో పుట్టినటువంటి సైదులు డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీ అదృష్టం ఈ సంవత్సరం ఊహించినటువంటి ఫలితాలు వస్తాయి అని అనుకోవడం మాత్రం పొరపాటే. ఎందుకంటే ఈ సంవత్సరం మీకు సాధారణ ఫలితాలే వస్తున్నాయి, ఎటువంటి అభివృద్ధి జరిగేటువంటి పరిస్థితులు కనబడతలేదు. 2014 జూలై 27వ తారీఖు తర్వాత నుంచి మీకు 7 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. అంటే 1 సంవత్సరం 3 మాసాలు మీరు చేసే ప్రతి ఒక్క పని కూడా నిర్వీర్యం అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు దైవబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి, ఆత్మబలాన్ని పెంచుకోండి. ఈ సంవత్సరం మీకు ఎటువంటి ఉత్తమ ఫలితాలు రావడం లేదు, అట్లాగనే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు చేస్తున్నటువంటి రంగానే మీరు కొనసాగింపు చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి. 2014 జూలై 17వ తారీఖు నుంచి 7 సంవత్సరాల కాలం మీకు అనుకూలంగా ఉంది. నెక్స్ట్ కాల్ సుధాకర్ గారు తిరుపతి నుండి మాట్లాడుతున్నారు. సుధాకర్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. మా అబ్బాయి గురించి అడగదాం. ఓకేనండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 30/12/96 మేడం. 96. పుట్టిన సమయం అండి? 2:31 PM తిరుపతి. పేరు చెప్తారా? మోహన్ కృష్ణారెడ్డి. మోహన్ కృష్ణ. ఓకేనండి. 96. 96. 96లో పుట్టినటువంటి మోహన్ కృష్ణ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఈ సంవత్సరం వారి విద్యారంగంలో ఆశించినటువంటి స్థాయి కంటే కొద్దిగా తక్కువలోనే బయటపడే అవకాశాలు బలంగా ఉన్నాయి. యాక్చువల్గా అతనికి ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొద్దిగా ఇబ్బందికర వాతావరణం. అలా ఇంజనీరింగ్ చేయాలనే ప్రధాన పాత్ర ఆలోచిస్తున్నప్పుడు తప్పనిసరిగా నావిగేషన్ కానీ ఏరోనాటికల్ కానీ మెకానికల్ వైపు వెళితే ఈ రెండులో ఏదో ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా వెళితే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. సాధ్యమైనంత వరకు వీరికి జల సంబంధమైనటువంటి ఉద్యోగమే అనుకుంటే వ్యాపారం కూడాను సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఈ జల సంబంధమైనటువంటి మినరల్ వాటర్ ప్లాంట్స్ పనికొస్తాయి. ఇతర జాతకరీత్యా మీకు మినరల్ వాటర్ ప్లాంట్స్ పనిచేస్తాయి, అట్లాగే పాల పదార్థ సంబంధం పనికొస్తాయి. సాధ్యమైనంత వరకు తనకి ఇంజనీరింగ్ రంగాన్ని ప్రస్ఫుటంగా పంపించాలనుకుంటే మెకానికల్ వైపు వెళితే అనుకూలంగా ఉంటుంది తప్ప మిగిలిన ఏ రంగంలో కూడా కొంత ఇబ్బందికరమే. సో ప్రస్తుతానికి విద్యారంగం మీరు తీసుకున్న రంగంలో అనుకూలంగా ఉన్న ఆ ఎఫెక్ట్ మీకు రేపు ఉద్యోగ విషయంలోనూ లేకపోతే మరొక విషయంలో ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేయించండి. వారి భవిష్యత్తు 17 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. రైట్ గురువు గారు, ఇంకా చాలా మంది కాలర్స్ ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడే ముందు అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి 24 గంటలు. आप देख रहे हैं जी न्यूज नेटवर्क, देश का सबसे बड़ा न्यूज नेटवर्क. 10 కాదు, కేవలం 2 అవుతుంది చమత్కారం. జెట్ బ్లాక్ ప్రీమియం అగరబత్తి ప్రార్థన అవుతుంది స్వీకారం. మారా ఓ మారా ఆంఖోं से मारा ఉప్పొంగెలా వాళ్ళ నిన్నే చేరారా ఇచ్చేదిస్తారా నచ్చేదిస్తారా ఊళ్ళో దేనికైతే యారైరా. Gossip, hot couple, photo shoot, hottest videos, hit fan, bombshell, makeover, exposure, movie masala. రాత్రి 10:30 ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు సింఫనీ ఇండియా కూలర్. ఇండియాను ఉంచుతుంది కూలర్. మాస్టర్ మైండ్స్ బోర్న్ ఇన్ ఏపీ, ప్రైడ్ ఆఫ్ ఇండియా. యశోదా హాస్పిటల్స్ హృదయపూర్వక వైద్య సేవలు. శ్రీమే
మేధావి విక్టరీ సింబల్ ని గమనించి చేరండి. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నెక్స్ట్ కాలర్ రమేష్ గారు తుప్రా నుండి కాల్ చేస్తున్నారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మాది కొంచెము జాతకంలో కొంచెం చెప్తారేమో అని నేను పంతులు అయినా మేడం, అట్లా అని చెప్తారు. అది నా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదు, మా అబ్బాయి అంటే ఉన్నది, దాన్ని బట్టి చెప్తారట కదా. మీ అబ్బాయి చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11వ తారీఖు 9వ నెల 2003. ఓకే, పుట్టిన సమయం అండి? సమయము 9 మధు. ఓకేనండి. అంటే ఒక వాళ్ళ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ కూడా పూర్తిగా లేదు. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ కాదు, ఆ టైము కరెక్ట్ కాదు. సో కాబట్టి అంటే ఇట్లాంటి జాతకాలు మనం చెప్పే ప్రయత్నమే చేయకూడదు, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ కాదు, టైం కరెక్ట్ కాదు. సో ఏదో ఒకటి మనం కాబట్టి మరలా ఒకసారి మనం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు తణుకు నుండి. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా అబ్బాయి జాతకం కోసం తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండానండి, చెప్పండి. మీ అబ్బాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్? పేరు వచ్చేసి నిరంజన్ అండి. ఏదండి? నిరంజన్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ అండి? 1/12/86 అండి, 1986. ఓకే, పుట్టిన సమయం అండి? తెల్లవారుజామున 3:10 ఓకే, 3:10. 86 లో పుట్టినటువంటి నిరంజన్ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా వారి అదృష్టం విధి విధాన రీత్యా గ్రహ స్ఫుటల రీత్యా అతను విదేశాలలో స్థిరపడి ఉండాల్సినటువంటి జాతకం. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు రామకృష్ణ గారు. హలో, కాల్ కట్ అయినట్టుందండి. సో ఆ దిశగా ప్రయత్నాలు యాక్చువల్లీ ఈ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా అతను స్టేట్స్ లోకి వెళ్లాల్సిన జాతకం అది. కానీ విద్యారంగంలో వస్తున్నటువంటి నూతన మార్పులు కొంత అతనికి ఇబ్బందికరంగా ఉందన్నప్పటికీ అతని అదృష్ట రీత్యా సాధ్యమైనంత వరకు అక్టోబర్ 20వ తారీఖు నుంచి అనుకూలంగా మారుతూ సుమారు 3 సంవత్సరాల 6 మాసాలు వారికి అనుకూలంగా ఉంది. సో రామకృష్ణ గారు, మీ అబ్బాయి యొక్క పేరుతో మీకు దగ్గరలో ఉన్నటువంటి చిమటం అనేటువంటి చిన్న గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో పురాతన దేవాలయం, ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో తప్పనిసరిగా 7 సోమవారాలు మహాన్యాసపు రుద్రాభిషేకం చేయించండి. 8వ వారం తర్వాత వారి అదృష్టం మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుంది. తప్పనిసరిగా వారికి భవిష్యత్తులో సాధ్యమైనంత వరకు స్థిర ప్రవృత్తి కలిగి తల్లిదండ్రులపై పూర్తిగా మక్కువ కలిగి జీవన విధానంలో చాలా ఉన్నత స్థాయికి వచ్చేటువంటి జాతకం. తప్పనిసరిగా 7 వారాలు చిమటంలోని శివాలయంలో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోండి. ఆ స్వామి చాలా పవిత్రమైన వాడు, మంచి శక్తివంతుడు. ఇటువంటి డేటా 86లో పుట్టినటువంటి డేటా బర్త్ వాళ్ళందరూ కూడా ఆ తణుకు ప్రాంతంలో వాళ్ళు ఆ చిమటంలో ఉన్నటువంటి ఆ శివాలయం దర్శనం చేయడం ద్వారా కొన్ని అద్భుత ఫలితాలు వస్తాయి. అది ఒక మహర్షి చేత ప్రతిష్ఠ చేయబడినటువంటి దేవాలయం. తప్పనిసరిగా మీ బాబుకు అదృష్టం అక్కడి నుంచి ఆరంభమవుతుంది కాబట్టి 7 వారాలు చిమటంలో అభిషేకం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు గారు హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి జాతకం గురించి కాల్ చేశారు? నా గురించేనండి. ఓకేనండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1980 నవంబర్ 5th. హలో, చెప్పండి. పుట్టిన సమయం చెప్పండి. సమయం 1:15 AM. ఓకేనండి, 1980లో పుట్టారు. సో 1980లో పుట్టినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీకు అదృష్ట సమయం మే 31వ తారీఖు నుంచి 4 సంవత్సరాల 2 మాసాలు మీకు అనుకూలంగా ఉంది. 31st తర్వాత మీరు మార్పులు, నూతన కార్యరంగ ప్రయత్నాలు, అట్లాగే వైవాహిక సానుకూలంగా సాగదీసిన ప్రయత్నాలు కూడా మీకు అనుకూలంగా మారుతున్నాయి. తప్పనిసరిగా మే 31వ తారీఖు వచ్చేటువంటి శుక్రవారం నాడు మీకు దగ్గర ఉన్నటువంటి ఏదైనా పురాతన అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చనాది కార్యక్రమాలు చేయించి ఏదైనా ప్రసాదం చేసి పంచండి. మీకు మే 31వ తారీఖు నుంచి సుమారు 4 సంవత్సరాల 2 మాసాలు మీకు అనుకూలంగా ఉంటుంది.
ఆ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మీకు సానుకూలంగా మారుతున్నాయి. కాబట్టి మీకు అదృష్ట సమయం మే 31 నుంచి 4 సంవత్సరాల 2 మాసాలు. ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. రైట్, నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ గారు హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. 23/6/1987 అండి. మా అబ్బాయిది ఉదయం 8:30 87 అండి. 23/6/1987 ఓకే. ఉదయం 8:30 ఓకే. మా అబ్బాయి మనోహర్ అండి. మనోహర్. అవును. ఓకేనండి. 87లో పుట్టినటువంటి మనోహర్ జాతకరీత్యా జూలై 17వ తారీఖు నుంచి ఈ యొక్క బాబుకి వైవాహిక జీవితం సానుకూలంగా సాగేటువంటి ప్రయత్నాలు ఆరంభించడం ఉత్తమం. అంటే ఇక్కడ ఈ జాతకరీత్యా తల్లిదండ్రులపై పూర్తిగా కృతజ్ఞత కలిగి ఉంటాడు. అయితే మనిషికి కొద్దిగా ఆవేశపరుడు, ఆలోచన విధానం, తన స్వతంత్ర ప్రతిపత్తితో అడుగు ముందుకేస్తుంటాడు. కొంత తడబాటుతనం జరుగుతున్నది. కొన్ని ప్రతికూల ఫలితాలు వస్తున్నప్పటికీ కూడా ఆ ప్రతికూల ఫలితాలు ఎందుకు వస్తున్నాయా అనేటువంటి ఆలోచన విధానంలో అతను కొద్దిగా వెనకడుగు వేస్తున్నాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇతర జాతకరీత్యా జూలై నెల నుంచి అనుకూలంగా మారుతూ 2 సంవత్సరాల 6 మాసాలు అనుకూలంగా ఉంది. జూలై 17వ తారీఖు వరకు మీరు తప్పనిసరిగా రామాయణంలోని సీతా స్వయంవర ఘట్టం పారాయణం చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ కృష్ణమోహన్ గారు హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నారు. కృష్ణమోహన్ గారు. కృష్ణమోహన్ గారు చెప్పండి. మా అమ్మాయి అండి సాహితి పేరు. ఓకే. 3rd August 1991. ఓకే. 3rd August 1991 పొద్దున 7:15 కండి. ఓకే. మచిలీపట్నం అండి. అలాగేనండి. సాహితి 91లో పుట్టినటువంటి సాహితి డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఈ రోజు సాయంత్రం 7:40 నుంచి వారికి అదృష్ట సమయం ఆరంభమైందనుకోవచ్చు. పూర్తిగా 100% వారి యొక్క జీవితం ప్రశాంత విధి విధానాల రీత్యా మారే అవకాశాలు బలంగా ఉన్నాయి. ముందుగా వీరికి దైవ బలం చాలా తక్కువగా కనబడుతుంది. అంటే చాలా మంది దైవబలం తక్కువ అనగానే మేము అమ్మాయి రోజు గుడికి వెళ్తుందండి, రోజు ప్రదర్శనలు చేస్తుందండి అంటారు. ప్రదర్శనలు చేయించడం వేరు, ప్రదర్శనలు చేయడం వేరు. దర్శనం చేసుకోవడం ఒక అర్థం ఉంది, దర్శనం చేయించడంలో ఒక అర్థం ఉంది. తప్పనిసరిగా దైవబలం కావాలి. మంచి ఉద్యోగ స్థితిలో ఉండాల్సిన జాతకం వివాహం అనేటువంటి వ్యవస్థతో కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడాను ఈ రోజు సాయంత్రం 7:40 నుంచి వారి జీవితం 21 సంవత్సరం అనుకూలంగా ఉంది. తప్పనిసరిగా ఈరోజు మంగళవారం మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఆంజనేయ స్వామి యొక్క ఆలయంలో ఆంజనేయ స్వామికి 108 వడ మాల వేయించి దాన్ని ప్రసాదంగా పంచండి. ఈ రోజు రాత్రికి చక్కగా అమ్మాయికి తలస్నానం చేసుకుని ఏదైనా ఒక తీపిని నోట్లో పెట్టి హాయిగా పడుకోమనండి. ఈ రోజు నుంచి అమ్మాయి అదృష్టం 21 సంవత్సరం అనుకూలంగా ఉంది. నెక్స్ట్ కాలర్ నాగజ్యోతి గారు గుంటూరు నుండి మాట్లాడుతున్నారు. నాగజ్యోతి గారు నమస్తే అండి. అవునండి, అమ్మాయిది. ఓకే, చెప్పండి. 16/11/82 అండి. 82. పుట్టిన సమయం అండి? సమయం 5:40 అండి. ఓకే. ఉదయం. అమ్మాయి పేరు చెప్పండి. నాగజ్యోతి. ఓకే. నాగజ్యోతి, గుంటూరు అండి. ఓకేనండి, అలాగే. నమస్కారం అమ్మా. నమస్కారం అండి గురుగారు. ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినాయి? ఏమండి? ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినాయి చెప్పాలండి. మీరు చెప్తే విందామని కదా. ప్రయత్నాలు అమ్మాయి విషయంలో ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? జరుగుతున్నాయండి. అంటే సరే, జరుగుతూనే ఉంటాయి, జరుగుతున్నాయి. ఈ జాతక రీత్యా జూన్ 7వ తారీఖు నుంచి మీరు మరలా పునః ప్రయత్నాలు 7వ తారీఖు ఏ రోజైతే ఆ రోజు తప్పనిసరిగా ఆ వారానికి సంబంధించినటువంటి గ్రహస్థితులను ఆరాధన చేసినట్లయితే జూన్ 7వ తారీఖు నుంచి ఈ డేట్ ఆఫ్ బర్త్ అంటే కేవలం ఈ యొక్క వారికే కాదు, ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా
జూన్ 7వ తారీఖు నుంచి 9 సంవత్సరాల 3 మాసాల కాలం అనుకూలంగా ఉంటుంది. తప్పనిసరిగా జీవితంలో అభివృద్ధి పదానికి పోవడానికి, నూతన కార్యరంగ ప్రయత్నానికి, వైవాహిక జీవితం సానుకూలంగా సాగడానికి, అట్లాగే సంతాన ప్రాప్తికి కూడా ఈ జాతకం, ఈ డేట్ ఆఫ్ బర్త్ వారందరికీ కూడా మంచి ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. జూన్ 7వ తారీఖు నుంచి 9 సంవత్సరాల 3 మాసాలు అనుకూలంగా ఉంది. తప్పనిసరిగా ప్రతి బుధవారం వీరు గణపతి ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. రైట్, నెక్స్ట్ కాలర్ సుబ్బారావు గారు హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నారు. సుబ్బారావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 9th జూలై 1982. ఓకే. ఉదయం 3:05 కాకినాడలో పుట్టాడండి. ఓకేనండి. పేరండి బాబుది? రాజశేఖర్ అండి. రాజశేఖర్. ఓకే. 9th జూలై 1992 అంతేనండి? 82. 9th జూలై 1982 ఈ డేట్ ఆఫ్ బర్త్ వారికి, అట్లాగే ఇప్పుడు మాట్లాడుతున్న కాలర్కి, ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న వారికి కార్యరంగాలు అంటే ఏదన్నా ఒక పని ఆరంభిస్తున్నప్పుడు కొంత ఆటంకాలు ఏర్పడడం, ఆత్మస్థుతి, పరనింద, ఆత్మస్థుతి అంటే ఒక పని కానప్పుడు అందులో వచ్చేటువంటి ఒక ఆవేశ భావాల్లో మనం ఏదో ఒక మాట అనుకుంటాం, మనల్ని మనం తిట్టుకుంటాం, అవసరం ఎదుటివాడిని తిట్టే ప్రయత్నం చేస్తాం. ఇది కూడా ఆత్మస్థుతి, పరనింద పనికిరాదు. కాబట్టి ఆత్మ పరిశీలన, ఆత్మస్థైర్యం కోల్పోకుండా గ్రహభావాలని ఒక అనుభవంగా తీసుకొని జరుగుతున్నటువంటి వ్యవస్థ కొంత మీకు ఇబ్బందికరంగానే ఉంటుంది. అది సర్వసాధారణం, తాత్కాలికం. ఈ జాతకరీత్యా ఈ నెల 27వ తారీఖు నుంచి 11 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. తప్పనిసరిగా ఆ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. థ్యాంక్ యూ గురువు గారు. ఈరోజు అదృష్టం కార్యక్రమం ద్వారా మా ప్రేక్షకులందరికీ కూడా మంచి సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 24 గంటలు.